ఈ రథసప్తమికి నైవేద్యానికి నేను గోధుమ రవ్వ ఉంటుంది కదండి, లావుది, అదే బన్సీ రవ్వ అని కూడా అంటాం, అది బెల్లము కలిపి కేసరిలాగా చేస్తున్నాను. ఇక్కడ ఎప్పుడూ రథసప్తమి నాటికి బాగా స్నో పడుతూ ఉంటుంది. బయట దీపం పెట్టే అవకాశమే ఉండదు. లాస్ట్ ఇయర్ రథసప్తమికి అయితే బయట ఎలాగూ ముగ్గు పెట్టి దీపం పెట్టలేం కదా అని అన్నీ ఒక ప్లేట్లో సర్దుకుని బయట డెక్ మీదుండే వాల్ ఉంటుంది కదా, ఈస్ట్ వైపుకి ఆ ప్లేట్ పెట్టి దండం పెట్టుకుంటున్నాను. అంతేనండి, ఆ డెక్ గోడ మీద కూడా స్నో ఉంది. నేను ప్లేట్ పెట్టి కళ్ళు మూసుకోగానే ప్లేట్ జారి అటు సైడ్కి పడిపోయింది. కాస్త బరువుగా ఉండే గంట అలాంటి వస్తువులు అయితే 1 ఫీట్ లోపలికి వెళ్ళిపోయాయి. మిగతావన్నీ స్నో పైనే పడిపోయినాయి. తర్వాత మా పాప అయితే కాస్త జాకెట్ షూస్ వేసుకుని పైన పైన వస్తువులన్నీ తీసుకొచ్చేసింది. మిగతా వస్తువులు అలాగే స్నోలో ఉండిపోయాయి. మళ్ళీ స్నో అంతా కరిగాక అవి బయటకు వచ్చాక మేము తెచ్చుకున్నాం. ఇక్కడ ఎవరు తీసుకెళ్లారు కదా, అందుకని అవి అలాగే స్నోలో ఉండిపోయాయి. మరి ఈ సంవత్సరం రథసప్తమికి ఎలా ఉంటుందా అనుకుంటున్నా. అయితే ఆ వీక్ అంతా విపరీతంగా స్నో పడింది. స్కూల్కి కూడా హాలిడేస్ ఇచ్చారు. కాకపోతే మండే మటుకు కాస్త స్నో పడటం తగ్గింది. ఇక మంగళవారం అయితే పూర్తిగా తగ్గింది. ఆ రోజే కాస్త కాస్త ఎండ కూడా వచ్చింది. కాస్త ఎండొచ్చినా మన ఇండియాలో లాగా బయట ముగ్గేసి దీపం పెట్టే ఛాన్స్ అయితే ఉండదు కదా. అందుకే ఈ సంవత్సరం కూడా అన్నీ ఒక ప్లేట్లో సెట్ చేసుకుని డెక్ గోడ మీదే అన్నీ పెట్టుకుని దండం పెట్టుకున్నాను. ఈసారి అయితే గోడ మీద కూడా స్నో లేదండి. కానీ దీపాలు మటుకు 2-3 నిమిషాలకే కొండెక్కుతున్నాయి. ఎన్నిసార్లు వెలిగించినా అదే పరిస్థితి. ఈసారి లాస్ట్ ఇయర్ కంటే చాలా బెటర్ అని దేవుడికి ఒక దండం పెట్టుకుని ప్లేట్ తీసుకుని లోపలికి వచ్చేసాను.